హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈరోజు నిజంగా అస్సలైన బిగ్ బాస్ స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. నాగార్జున గారి విశ్వరూపం చూడబోతున్నారు అన్నట్టుగా. సో నిజంగా ప్రతిసారి నాగార్జున గారు ఫుల్ ఆన్ ఫైర్ అయిపోతాడు, రచ్చలేపుతారు అని చెప్పేసి అని అనుకుంటాం కదా. కానీ ఈసారి ఖచ్చితంగా షూటింగ్లో దుమ్ము లేపేసిందంట. అసలు మామూలుగా కాదు, బీభత్సమైన అప్డేట్స్. మామూలు అప్డేట్స్ అంటే మామూలు అప్డేట్స్ కాదు. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ వేసుకోండి అండ్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆ తర్వాత మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే లేదు. సో ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయిన కంచెల్లి మేజర్ ఇష్యూస్ ఏంది, శ్రీజ అండ్ ప్రియా, రీతు, డెమోన్ పవన్, ఈ కామనర్స్ కేటగిరీ అండ్ ఇందులో కొంతగా మన రీతు చౌదరి కూడా. ఈ టాపికే మెయిన్ హైలైట్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది అదే. ఈసారి ఖచ్చితంగా దుమ్ము దులపాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు కదా. సో ఇప్పుడు నిజంగానే ఆ దుమ్ము దులిపే పరిస్థితి తీసుకొచ్చారు అండ్ దుమ్ము దులిపి వదిలేశారనంట. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇప్పటి వరకు ఓనర్స్గా ఉన్న వాళ్ళందరూ టెనెంట్స్గా మారబోతున్నారు అంట. ఇప్పటి వరకు టెనెంట్స్గా ఉన్న వాళ్ళు మొత్తము ఓనర్స్గా మారబోతున్నారు. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. సో సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్స్గా మారారు అండ్ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెనెంట్స్గా మారారు. ఇప్పుడు కదా అసలు మజా. అసలు ఆడుకోవడం అంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చూపించాలి. బట్ అంత క్రూషియల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఆ రూల్స్ ప్రకారంగా మెయింటైన్ చేసి రూల్స్ ప్రకారంగా వాళ్ళని ఆడుకుంటే సరిపోతుంది. మరీ పర్సనల్గా తీసుకొని ఆడుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇది మామూలు ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. ఇంకెన్ని రోజులు రా వీళ్ళని భరించడం, వీళ్ళకి ఎందుకురా నాయన ఇంత లగ్జరీ ఇచ్చేసి సాగు ఒబ్బుతున్నారు అని చెప్పేసి అందరికీ అనిపించింది. ఈరోజు అది మారబోతుంది. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అప్డేట్ కదా. సో ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మన ఏకంగా రీతు చౌదరి భుజాల మీద ఎత్తుకొని మనల్ని కెప్టెన్ చేసింది కదా డెమోన్ పవన్ని. ఆ డెమోన్ పవన్ కెప్టెన్సీ నాగార్జున గారు పీకి అవతల పడేశారు. అదే రీజన్గా ఆ వీడియో కూడా ప్లే చేయించి చూపించడం అయితే జరిగింది. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. అరే మనకి ఇది కదా కావాల్సింది. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ లవర్స్ ఇష్టపడి బిగ్ బాస్ లవర్స్ చూడబోతుంది ఇదే కదా. సో ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడగానే కెప్టెన్ పీకేశారు డెమోన్ పవన్. ఇప్పుడు కెప్టెన్ లేడు. ఇప్పటి వరకు కెప్టెన్ ఎవరు లేరు ఇంకా హౌస్లో. సో ఇంకొకటి ఇంకోటి ఏంటంటే సేమ్ ఏదైతే టాస్క్ ఆ ముగ్గురుతో ఎండ్ అయిందో ఆ ముగ్గురుతో ఎండ్ అయిన టాస్క్ మళ్ళీ రీకండక్ట్ చేయబోతున్నారు అనేదైతే మనకు తెలిసిన ఇన్ఫో. అండ్ ఖచ్చితంగా కండక్ట్ చేపిస్తారు అని అంటే కండక్ట్ చేపించి తర్వాత కెప్టెన్ ఎవరు అనేది అప్పుడు చూసుకుందాం. సో మొత్తానికైతే చాలా బంపర్ మెజారిటీ లెక్క. సో ఓనర్స్కి ఇంత మన సెలబ్రిటీస్కి ఈ రేంజ్లో కలిసి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంతకు మించే జరిగింది. సో ఇక్కడ మెయిన్గా టాపిక్ ఏంటంటే వీళ్ళందరికీ క్లాసులు పడడం ఇవన్నీ కామన్గా ఉన్నా కూడా స్పెసిఫిక్గా ఎవరిని ఏ దానికి మాట్లాడాడు, ఏ దాని మీద ఫైర్ అవుతున్నాడు అని చెప్పేసి క్లియర్గా అందరికీ వీడియోస్ చూపించారు అని అంట. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రీతు చౌదరి ఎంత రచ్చ వేసిందంటే అంత రచ్చ వేసింది కదా. ఆ రచ్చ మామూలుగా లేదు, ఒక రేంజ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు స్టాప్ అని చెప్పేసి నువ్వు ఎలిమినేట్ అయినవని భరణిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు కదా. ఆ ఎలిమినేట్ చేసిన వీడియో అయితే ప్లే చేయించారనంట. అప్పుడు నాగార్జున గారు ఫుల్ ఆన్ ఫైర్, బీభత్సంగా క్లాస్ స్పీకర్ అంట. అసలు మామూలుగా కాదు, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేటట్టు క్లాస్ స్పీకర్ అంట. ఇక అది మిగతాది ఎడిటర్ చేతిలో ఉంటుంది, ఇది నాగార్జున గారి చేతిలో ఉంది కదా. సో మిగతాది మనకి ఏం చూపించాలి ఏంటి అనేది ఎడిటరు మరి ఎంతవరకు కట్ చేస్తాడు ఏం చేస్తాడు అనేది అది తర్వాత విషయం. సో అదే ఒక పాయింట్. ఇక్కడ భరణి గారికి కూడా క్లాస్ పడ్డది. అంటే భరణి గారికి క్లాస్ పడ్డం మీన్స్ అంటే అది ఇప్పుడు ఆమె ఆల్రెడీ చెప్పేసింది ఎలిమినేట్ అన్నప్పుడు నువ్వు ఎలా సెల్ఫ్గా నువ్వు ఎలా బయటకు వచ్చేస్తావు, నువ్వు డిఫెండ్ చేయాలి కదా అన్నప్పుడు నాగార్జున గారు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా, నీ సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు చేసుకోవాలి కదా అంటే సరే ఇక్కడ సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అని చెప్పారు కదా. సో ఆ విధంగానే నేను బయటకు వచ్చేసాను అని అంటే అలా కుదరదు కదా. నువ్వు సంచాలక్ డెసిషన్ ఫైనల్ అయినా కూడా నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా, నువ్వు అడగాలి కదా, నీ వర్షన్ నువ్వు వినిపించుకోవాలి కదా, నువ్వు సైలెంట్గా ఉండి వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి ఈయనకు కూడా కావాల్సిన అక్షింతలు ఖచ్చితంగా వేశారు. బట్ ఇది ఫన్ వేలేనే వేశారు, ఆయన కళ్ళు తెరుచుకోవాలని వేశారు. సో ఇదొక వర్షన్ అయిపోయింది. రీతు చౌదరికి గట్టిగా క్లాస్ పడ్డది అండ్ ఇమాన్యుయల్కి అప్రిషియేషన్ తగిలింది, అప్రిషియేట్ చేశాడు. సో నాగార్జున గారు ఇప్పటి వరకు ఆడియన్స్తో క్లాప్స్ కూడా కొట్టించారంట ఇమాన్యుయల్కి అండ్ మళ్ళీ సుమన్ శెట్టి గారికి కూడా క్లాప్స్ కొట్టించారు. ఇది మేజర్ కదా, అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. సో ఇక్కడ మన ఇద్దరికి క్లాప్స్ అయితే పడ్డది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అని అంటే
ఈ మన శ్రీజ గురించి అండ్ ప్రియా గురించి మాట్లాడదాం. జర కొంచెం ఓపిక కొట్టండి, తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాం వాళ్ళ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎవరు ఆ మాస్క్ మ్యాన్ హరీష్ చాలా అంటే చాలా నేను వెళ్ళిపోతా అంటుంటే ఖచ్చితంగా నాగార్జున గారు మోటివేట్ చేశారంట. సో వాళ్ళ వైఫ్తో వీడియో కాల్ ఏదో మాట్లాడిచ్చారు అని చెప్పేసి అయితే మనకు వచ్చిన అప్డేటు. బట్ అది ఎంతవరకు నిజమా ఏంటని తెలీదు. మాట్లాడిచ్చి మనోడు కంబ్యాక్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో కంబ్యాక్ ఇవ్వకుండా మళ్ళీ అదే పాట పాడి అదే రచ్చ అదే పెంట అదే రోత పుట్టించుడు చేస్తే మాత్రం అది ఇంకా ఎవడు ఏం చేయలేడు, ఎవడు ఏం కాపాడుకోలేడు అనమాట. అలా జరిగిపోతుంది, అలా జరిగే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ మాస్క్ మ్యాన్కి ఇది బాగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఇంత ఈజీగా బిగ్ బాస్ ఒకరికి కాల్ చేపించి మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. బట్ ఛాన్స్ అయితే హైలీగా ఉంది అని అంట. బట్ మనకు వచ్చిన ఇన్ఫో ఖచ్చితంగా మాట్లాడిచ్చారు అని అంట. నాగార్జున గారు కూడా మోటివేట్ చేశారంట, అట్లా కాదు ఇలా అని ఉండాలి, మీరు స్పోర్టివ్గా తీసుకోవాలి, ఇంత కష్టపడి వచ్చారు, ఇలాంటివన్నీ మాటలు చెప్పేసి మోటివేట్ చేస్తారు అన్నట. ఇక్కడ రీతుకు కూడా ఈ సిచ్యువేషన్స్ ఏదైతే టాస్క్ జరిగిందో దానికి కోటింగ్ కంటే ముందు కూడా ఈమె మళ్ళీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేసిందనంట. ఏంట్రా ఆస్కార్ పర్ఫార్మెన్స్ అని అంటే, సార్ నన్ను ఇక్కడ అందరూ సెల్ఫిష్ అని చెప్పేసి అందరూ అంటున్నారు, నాకు అది నేను తీసుకోలేకపోతున్నానని చెప్పేసి అక్క మహానటిలాగా మారి ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంట. సో దానికి కూడా గట్టిగానే క్లాస్ అయిందనంట. సో ఆమె చేసినది మళ్ళీ వీడియో ప్లే చేయించి చూపించారంట. ప్రతిదీ కూడా ఈసారి క్లాస్ బీకే ప్రతిదానికి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైంది అనేదానికి క్లియర్ కట్గా ఓపెన్గా చూపించేసి తర్వాత క్లాస్ బీకారనంట. ఇదొకటి. నెక్స్ట్ మన ది గ్రేట్ సంచాలక్ అక్క ఉంది కదా, ఏ అక్క, మన ప్రియక్క సంచాలక్గా ఉండి సుమన్ శెట్టి ఇష్యూ నేను ఏదైతే రేజ్ చేశానో నిన్న, ఆ ఇష్యూని డైరెక్ట్గా వీడియో చూపించేసి చెప్పారంట. సుమన్ శెట్టి గారు బొమ్మల టాస్క్ ఏదైతుందో ఆ బొమ్మల టాస్క్లో మనోడిని ఏ విధంగా అవుట్ చేశారు అనే దాని మీద బీభత్సమైన క్లాస్ వీకాడంట. సంచాలక్గా మీరు ఏంటంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు లగ్జరీస్కి అలవాటు పడిపోయి బిగ్ బాస్ గేము రూల్స్ ఏమీ లేదు, బిగ్ బాస్ వార్నింగ్లు ఇచ్చినా బిగ్ బాస్ ఏం చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో వీళ్ళ సిచ్యువేషన్ వీళ్ళు అంత దారుణంగా క్రియేట్ చేస్తున్నారంట. సో ఇక్కడ ప్రియాకు కూడా క్లాస్ స్పీకర్ అనంట. అండ్ శ్రీజాకు కూడా నోరేసుకొని పడిపోవడము, ఈ మాటలు లూజ్ అవ్వడము, అండ్ టాస్క్లలో కూడా ఓవర్గా థింక్ చేయడము, అండ్ ఇంకా ఈ అట్మాస్ఫియర్ని అంతా గజిబిజి గందరగోళం చేస్తున్నారు. ఇంకా మేజర్ పాయింట్ ఒకటి ఉంది కదా, ఆ పాయింట్ ఏంటని మీరు అందరికి క్వశ్చన్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే అది క్వశ్చన్ చేయాలి కూడా. ఈ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ కెప్టెన్ కోసం అయ్యే టాస్క్లు ఏదైతే ఉందో దాంట్లో సెలబ్రిటీస్ కామనర్స్ మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి గట్టిగా వీళ్ళిద్దరు ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరు గట్టిగా మాట్లాడారు చూసారా. దానికి ఆ వీడియో చూపించి గట్టిగా చెమడలు తీసిన రేంజ్లో గట్టి కోటింగ్ ఇచ్చారంట. సో నాగార్జున గారు ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఏదైతే అనుకున్నామో ఆ పాయింట్స్ అన్నీ అన్నారంట. అండ్ సంజన గారికి కూడా క్లాస్ బీగారంట. ఏది సుమన్ శెట్టి విషయంలో ఏదో మాట్లాడాడు కదా, ఆ సుమన్ శెట్టి విషయంలో ఇష్యూ దాని గురించి కూడా సారీ చెప్పుకున్నారంట సుమన్ శెట్టి. అండ్ సంజన గారు సుమన్ శెట్టికి సారీ చెప్పారంట. ఇక్కడ ప్రియా కూడా అక్కడ మనోడిని ఎలిమినేట్ చేసినందుకు సుమన్ శెట్టికి కూడా సారీ చెప్పిందంట. అండ్ సుమన్ శెట్టి గారికి కూడా ఏదైతే తన్నేసి వెళ్ళిపోతారు కదా, బుట్టెను బాల్స్ వేసిన బొమ్మలు వేసిన బుట్టను తన్నుతాడు కదా, సో దానికి కూడా తను కూడా సారీ చెప్తాడు అనంట. సో ఓవరాల్గా ఇలా ఇన్ని చేంజెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన రాము ఉన్నాడు కదా, రాము రాథోడ్ చేసిన ఘనకార్యం, అరే నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే ఎంత రచ్చ అయింది అని చెప్పేసి ఈయనకు కూడా సైలెంట్గా ఉంటే సరిపోతుంది అని చెప్పిలో ఒక అంటే ఇండైరెక్ట్గా ఒక కౌంటర్ వేసాడంట ఇద్దరికి, భరణికిను అండ్ రాము రాథోడ్కి. చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఉండబోతుంది ఇది అనేదానికి ఇది మెయిన్ సింబాలిక్గా. మీరు ఊహించని విషయాలు ఊహించండి బిగ్ బాస్లో జరిగింది అని అంటే ఈసారి అనుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ వెయిట్ చేస్తున్నాను ఎపిసోడ్ కోసం. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే ముందే ఇచ్చాను కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన మనీష్ ఎలిమినేట్ అయ్యారు, ఇది క్లియర్. సో మనం అందరికంటే ముందు మనమే రివీల్ చేసాము. బట్ మనకు టైం లేకపోయినా మనం ఏదో చిన్నగా షార్ట్ లాగా చేసేసి కొంచెం చిన్న వీడియో చేసి పెట్టాను. బట్ అది మీరు చూసారా లేదో చూడండి. సో ఖచ్చితంగా వీడియో ఎండ్లో ఇస్తాను, అది చూడడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్